ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సాత్వికముగా ఎలా ఉండాలి. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. సాత్వికముగా ఎలా ఉండాలంటే, సాత్వికము డబ్బులతో కొనుక్కునేది కాదు, సొంత వీధుల్లో బజారుల్లో దొరికేది కాదు. సాత్వికము వాక్యం చదవటం, గంటల తరబడి ప్రార్థన చేయటం ద్వారా వస్తుంది. ప్రార్థనలో వాక్యం చదివినప్పుడు మన నవదేతలన్నీ దేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థనలో మన నవదేతలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినలా దేవుడు మనకు సాత్వికాన్ని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విషయం తెలియక అనేక మంది సమస్యల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లో పడుతున్నారు. సాత్వికము వాక్యం చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల నీకు అనుగ్రహించబడద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అలంకరణ చేసుకో. అక్షయ అలంకరణ నువ్వు చేసుకో. నీ హృదయపు అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలేను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సాత్వికము ఎన్నిక చేసుకున్నది కాదు, ఎంపిక చేసుకున్నది కాదు. అది తప్పనిసరిగా అందరిలోని ఉండాలి. అందరికీ అవసరము, అందరికీ కావాలి. విశ్వాసికైనాను సావకుడికైనాను సాత్వికం అవసరం, సాత్వికం కావాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును. ఆ సాత్వికం ఎలా వస్తుందంటే, వాక్యం చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల ఆ సాత్వికం మనలోకి వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసిని గుర్తుపట్టాలంటే వారి లక్షణములు సాత్వికంతోనే గుర్తుపడతాం. వారి లక్షణములు ఎలా ఉంటాయి అంటే సాత్వికంతో ఉంటాయి. సాత్వికము కలిగిన వారు విశ్వాసి అని మనము గుర్తుపట్టగలం. సాత్వికము లేని వారు ఎలా ఉంటారంటే, సమస్త కల్మషమును, విచ్చలవిడితనమును, దుష్టత్వమును వారిలో ఉంటుంది. సాత్వికం లేని వారి సమస్త కల్మషము, విచ్చలవిడితనము, దుష్టత్వము వారిలో ఉంటుంది. వారు సాత్వికం లేనివారు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ లోపల నాటబడిన ఆత్మ రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని నువ్వు అంగీకరించు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ లోపల నాటబడిన ఆత్మ రక్షించబడటానికి శక్తి గల వాక్యము నువ్వు అంగీకరించు. చదువు వాక్యము, ప్రార్థన చేయి. నీలో ఉండ ఆత్మ శక్తిని పొందుకుంటుంది, రక్షించబడద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమైన ప్రభువుని సాత్వికంతో అంగీకరించమంటున్నాడు. వాక్యమైన దేవుణ్ణి, వాక్యమై ఉన్న ప్రభువుని సాత్వికంతో అంగీకరించమంటున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడనెత్తుకొని నా ఎత్తకు వచ్చి నేర్చుకునడి. మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు.
నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో, అప్పుడు నీ ప్రాణములు విశ్రాంతి నేను ఇస్తాను. నా యొద్దను నేర్చుకో, నీ భారం నా మీద మోపు, నా కాడిని ఎత్తుకో, నా యొద్దకు రా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. మోషే ఐగుప్తుల్ని ఒక దెబ్బతో చంపివేసినప్పుడు ఫరో ఆ విషయం తెలిసి మోషేని చంపాలనుకున్నాడు. మోషే ఆ విషయం తెలిసి, ఆ సంగతి తెలిసి పారిపోయాడు. మిద్యాను పారిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. 40 సంవత్సరముల అరణ్యములో గొర్రెలు కాస్తూ సాత్వికాన్ని నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. మోషేను బట్టి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు. మోషేని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద ఉన్న వారందరికంటే మోషే సాత్వికుడు. ఆ సాత్వికం ఎలా వచ్చిందని దేవుని మాట విన్నాడు, దేవునికి విధేయత చూపాడు, దేవుని భయభక్తులు నిలిపాడు. నీవు కూడా ఆ సాత్వికము నీలోకి రావాలంటే వాక్యాన్ని చదువు, దేవుని మాటకి విను, దేవునికి లోబడు, ప్రార్థన చేయి. నువ్వు సాత్వికురాలుగా జీవిస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని రిఫరెన్స్లు చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము, సాత్వికులు ధన్యులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 14వ అధ్యాయము 30వ వచనము, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. సామెతలు 15వ అధ్యాయము 4వ వచనం, సాత్వికమైన నాలుక జీవ వృక్షములు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, సాత్వికముతో నడుచుకొనవలెను. కొలస్సీ పత్రిక 3:12వ వచనం, సాత్వికం ధరించుకొనడి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, సాత్వికముగా ఉండవలెను. తిమోతి అంటున్నాడు, నీవు అధ్యక్షుని పదవి పొందుకున్నాడు, బోధించిన ఎడల నీవు సాత్వికముగా ఉండవలెనని తిమోతి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సాత్వికము ధరించుకొనడి. సాత్వికాన్ని నీవు వస్త్రముగా ధరించుకో. సాత్వికంలో నడవవలెను, సాత్వికంతో నడవవలెను. నీ నడవడిక, నీ ప్రవర్తన, క్రియలు సాత్వికంతో నడవమని దేవుడు మాట్లాడుతున్నాడు. సాత్వికమైన నాలుక జీవ వృక్షములు. ఆనాడు ఏదైనా తోట జీవవృక్షం పెట్టాడు దేవుడు. నీవు జీవవృక్షం వల్ల నీ నాలుక ఉంటుంది. అనేక కొమ్మల్ని దేవుని యొద్దకు నడిపించి ఆత్మలు రక్షించే నీ నాలుక ఉంటుంది. నీ నాలుక నుంచి వచ్చే మాటలు అనేక మందిని ఓదార్చేవిగా, ఆదరించేవిగా, రక్షించేవిగా, జీవానికి నడిపించేవి ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. సాత్వికమైన మనసు జీవం ఇస్తుంది. అటువంటి మనసును కలిగి జీవించినలా నీకు జీవం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణం ఇంకెప్పటికీ రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. సాత్వికులు ధన్యులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నైనా. సాత్వికులు ఎలా ఉండాలో నేర్పించు, సాత్వికం లేని వారు ఎలా ఉండాలో నేర్పించు. ప్రభువా, సాత్వికులై వాక్యం చదివి ప్రార్థన చేసేవారంగా మా జీవితాలు మార్చుకొని సాత్వికము కలిగి జీవించటానికి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు రాని ఉన్న ప్రవేశనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.